లహరి, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఆర్ యు ఫీలింగ్ ఓకే? చూస్తూ ఉంటే ఇంకా కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అలా ఏం లేదు పెద్దమ్మా, ఏదో లైట్గా కొంచెం అనైజీగా ఉంది. ఒకసారి టెంపరేచర్ చెక్ చేసుకోమ్మా. ఫీవర్ ఏమైనా ఉందంటే ఈ పెళ్లి చూపులు మరో రోజు ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. సరోజారావు గారితో నేను మాట్లాడతాను. పర్లేదమ్మా, మనమైనా ఇబ్బంది పడొచ్చు కానీ మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదని శరణ్య వదిన చెప్పింది. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరే మూమెంట్ కదా. ఈ టైంలో వచ్చే వాళ్ళని ఆపి డిసప్పాయింట్ చేయడం కరెక్టా చెప్పు? నేనే కొంచెం అడ్జస్ట్ అయితే సరిపోతుంది కదా. నా గురించి మీరేమీ టెన్షన్ పడొద్దు. నేను పెళ్లి చూపుల్లో ఏ ఇబ్బంది లేకుండా కూర్చుంటాను, ఓకేనా? ఓకేనమ్మా. అక్క, లహరిని త్వరగా రెడీ చేయి. కాసేపట్లో అబ్బాయి వాళ్ళు బయలుదేరుతారు. ఇదసలు లహరియేనా? దీనిలో ఇంత పర్ఫార్మెన్స్ ఎక్కడిది? కొంప తీసి ఫీవర్ వచ్చి గతంగానే మర్చిపోయిందా? నిన్నక్కడ ఒకడిని మర్డర్ చేసింది, ఇక్కడేమో ఏది తెలియనట్టు పెళ్లి చూపుల్లో కూర్చుంటానని చెప్తుంది. అసలేం జరుగుతుంది? ఇది ప్రేమ ప్రేమ అంటూ ఓ పెద్ద అమర ప్రేమికురాల్లాగా తెగ ఫీల్ అయిపోయింది. మరి వాడి సంగతేంటి? హ్యాండ్ ఇచ్చేసిందా? అసలు ఇలాంటి విషయాల్లో ఇది మరీ నా అంత ఇంటెలిజెంట్ ఏం కాదే. మరి ఇదేంటి? దీనికి ఇలా కాదు, ఎలా ఇవ్వాలో అలా ఇస్తా. అమ్మా, నన్ను క్షమించండి.